ఈరోజు అన్న నాగేశ్వరరావు పూజారి జన్మదినం సందర్భంగా ఇంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ రక్తదానం ఒక 30+ మంది అంటే 30 మందికి పైగా రక్తదానం చేయడం జరుగుతుంది. అన్న అడ్వకేట్స్, అభిమానులు, ఇష్టం ఉన్న వాళ్ళు, ఇక్కడ బ్యానర్స్ చూసి వచ్చిన వాళ్ళంతా ఒక మంచి కార్యక్రమం కాబట్టి సేవా కార్యక్రమం. ఇప్పటికే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 90,000 యూనిట్లు మనం షార్టేజ్లో ఉన్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు సంవత్సరానికి ఒక్కసారైనా మనం బ్లడ్ డొనేషన్ చేసేలాగా అందరినీ ఇన్స్పైర్ చేయాలని ఒక గొప్ప కార్యక్రమం అన్న అడగగానే చేపించాడు. కాబట్టి అన్నకు ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇలాగే అన్నలాగా సామాజిక బాధ్యతతో సమాజంలో మీరు ఉన్నటువంటి స్థాయి, మీ హోదాను బట్టి మీరు సంవత్సరానికి ఒక రక్తదాన శిబిరం మీ బర్త్డే రోజు కనుక ఏర్పాటు చేసి ఒక మంచి కార్యక్రమం చేస్తే మనం ఈ షార్టేజ్ అనేది లేకుండా చేయవచ్చు. ఇక్కడ ఈరోజు చేసినటువంటి క్యాంప్కు మనం నిమ్స్ హాస్పిటల్ వాళ్ళని పిలవడం జరిగింది. నిమ్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వారు వచ్చారు. అలాగే బీరప్ప డైరెక్టర్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెడికల్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి పౌరుడు సంవత్సరానికి ఒక్కసారి మీ బర్త్డే రోజున జన్మదిన శుభాకాంక్షలతో ఒక డొనేషన్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ వెళ్ళి చేసి ఇలాంటి కార్యక్రమాలు చేసిన వారికి సపోర్ట్ చేస్తూ మంచి కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు, రక్తదాతలందరికీ నేను పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. రక్తదానం ఎందుకు ఇప్పుడు ఇవాళ నా బర్త్డే సందర్భంగా నాకు శుభాకాంక్షలు చెప్పిన మీడియా మిత్రులకి, నా స్టాఫ్కి, నా బంధుమిత్రులకి, నా ఫ్రెండ్స్కి మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా అభిమానులకి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ నా బర్త్డే సందర్భంగా నేను ఇవాళ రక్తదానం ఇక్కడ చేయడం జరుగుతున్నది. ఎందుకు అంటే రక్తం కొరత వల్ల రాష్ట్రంలో చాలా మంది చనిపోతున్నారు. రెగ్యులర్గా చాలా మంది, ఎందుకంటే దొరకక చాలా మంది చనిపోతున్నారు. రెండోది ఏంటంటే ఈ రక్తదానం మీద చాలా మందికి అపోహలు, అనుమానాలు, తర్వాత అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు, రక్తం దొరక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ బర్త్డే సందర్భంగా నేను ఒక 30 మందితోని నిమ్స్ వారి సహకారంతో మా రెగ్యులర్గా ఇచ్చే రక్తదానం చేసే మా మహేంద్ర అన్న గారి, నా ప్రవీణ్ అన్న కానీ మీ అందరం కలిసి ఇక్కడ రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒక 30 మంది మేము ఇవాళ రక్తదానం చేస్తున్నాము. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారన్నా కంపల్సరీ ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి. రక్తదానం చేయడం వల్ల మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే మీకు ఎటువంటి వ్యాధులు రావడం కానీ అట్లా ఏమి ఉండదు. అది ప్రజలకు సరైన అవగాహన లేక రక్తం ఇవ్వడం వల్ల వాళ్ళు ఏమన్నా జబ్బుల పాలవుతారని లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతారని రక్తదానం చేయడం లేదు. కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే మీరు రక్తదానం ఇవ్వటం వల్లనే మీ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారన్నా మీ బర్త్డే రోజు కానీ మీ మంచి రోజు కానీ ఏ రోజైనా పర్లేదు, ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి రక్తదానం చేయమని కోరుకుంటున్నాను. ఒక 30 మంది రక్తదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ దగ్గర 30 నుంచి 40 యూనిట్ల వరకు మన నిమ్స్ హాస్పిటల్కి మనం ఈ రక్తాన్ని మనం డొనేట్ చేయడం జరుగుతుంది. నిమ్స్ హాస్పిటల్లో ఎవరన్నా రక్తం కావాల్సిన వాళ్ళు ఉంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.